యాక్చువల్గా మన ఇప్పుడు స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని చూతాండాం. అర్జునన్ కృష్ణర్తో கேள்வி అడిగినాడు. ఏం కేள்வி అడిగినాడు? స్థిత ప్రజ్ఞన్ ఎట్టా ఉన్నది, వాడి లక్షణం ఏమి, వాడి ఎట్టా మాట్లాడిని ఎట్టా నడుస్తును అనే దానితో అడిగినాడు. దానికి స్థిత ప్రజ్ఞనుடைய లక్షణం ఏమి అనేదాన్ని మొదటి 3 శ్లోకాలు చెప్పి, అనగా ఆ లక్షణాన్ని అడంజేయడానికి ఉండే సాధనలు ఏమి, సాధనలు అంటే ఆ ఉపాయం, ఆ ఎట్టా ఏ వழிలో మనం నడుచుకుంటే వాళ్ళని ఎట్టా ఎత్తుపోతే మనాని ఆ స్థిత ప్రజ్ఞ నిலைని అడంజాచ్చు అనేదాన్ని కృష్ణర్ వచ్చి அடுத்து 58లోండి దానికి ఉంటే దోవళ్ళనింత ఆ సాధనలు అని చెప్పారు. ఇప్పుడు మొదట 55లో ఏం చెప్పినారు? సర్వాన్ కామాన్ మనోగతాన్ కామాన్ అన్ని వకలాని కామాన్ని ఆశలన్నీ ప్రజహాతి తొరన్సును దోడు ఆ స్థిత ప్రజ్ఞన్. స్థిత ప్రజ్ఞన్ అనేవాడు ప్రజ్ఞ అంటే మనం ఏற்கனவே చూసాము. జ్ఞ అంటే బాగా ఆ జ్ఞానాన్ని విన్ని దాన్ని బాగా తెలిసిన వాడు. ప్రజ్ఞ అంటే దాని సందేహ లేకుండా మనసులో తిరిగి ఆలోచించి దాన్ని ఏ విధ సందేహ లేకుండా తెలివిగా ఆ జ్ఞానంలో ఉండేవాడు ప్రజ్ఞ. అనగా దల్లోనే నిలచి ఉండేవాడు నిధిధ్యాసనం మూలంగా. దల్లోనే నిధిధ్యాసనం అంటే ఏమి? ఏం విన్నామో, ఈ శాస్త్రాలుండి ఏం విన్నామో దాని మనసులో ఎంచుకుంటా ఉండేది. తిరిగి దాన్ని ఎంచి ఆ దిల్లోనే ఆ ఎన్నాలోనే మన வாழ்க்கைని ఎత్తుపోయేదే నిధిధ్యాసనం. అదే స్థిత దల్లోనే ఉరుదిగా ఉండేది అని అర్థం. అదావదు మన మనసు వచ్చి அறிவு ఆ ఇంటెలిజెన్స్ వచ్చింది కావంటే మన డే టు డే లైఫ్ లో வாழ்க்கைలో అది రాపోతే అది వచ్చి అది వచ్చి ఉறுதித்தன்மை లేదని అర్థం. ఎప్పుడు వచ్చి ఆ அறிவு ఉరుది అవుతుందో అప్పుడే మనకి ఏమవుతుంది? ఆ ఎమోషనల్ ఫ్రీడమ్ అనేది. ఇప్పుడు వచ్చి మనం ఎట్లా అంటాము? ఎమోషనల్ ఆ ఉనర్చిలలో ఒక్కొక్కతిలో మాట్టుకుంటున్నాము. ఒకటి ఫిజికల్ ఒక్కొక్క స్టేజ్ లోని మన ఒకటి ఒళ్ళుతో మాట్టుకుంటున్నాము, లేకపోతే మనసుతో మాట్టుకుంటున్నాము, లేకపోతే బుద్ధిలో మనం ఏమించేమో దల్లో మాట్టుకుంటున్నాము. అనగా మన ఈ అహంకారాల మాట్టుకుంటున్నాము, మమకారాల మాట్టుకుంటున్నాము. ఇట ఏదిన్నా ఒక దిల్లో మన మనస్సు మాట్టుకుంటుంది. దానియే ఇక్కడ తిరిగి చెప్పారు. అడుతడుత దిల్లో దాని అన్ని అది ఎట్టా మనం కొంచెంగా దాన్ని రిలాక్స్ చేసుకోవచ్చు అనేదాన్ని చెప్పిపోయారు. దీనిలో వచ్చి మొదట 55లో అన్ని కామాన్లోని వాడు విలగితున్నాడు, అన్నిని తురందితున్నాడు, నీకితున్నాడు. ఒక ఆశలుని వాడికి దొరకదు. దానిలో మనం ఏం చూసాము? 3 విధ ఆశల్ని చూసినాము. అదావదు ధర్మ వழிలో ధర్మాలో నిలచి ఆ ధర్మని బేస్డ్ గా అడిపడిగా ఉండే ఆ నియదిలతో ఉండే ఆ செயல்கள் ఆ ఆశలని మన చెయ్యచ్చు. అదిని ఎంత அளவு செய்யால ఆ லிமிட் ని మన மாறக்கூடாது. மாடரேட் அதாவது லெஜிட்டிமேட், அடுத்து மாடரேட். லெஜிட்டிமேட் ధర్మ నియదికి ఉట్పట్టు ఉండే ఆశలే మనకు ఉండాలి. அடுத்து அது ఎంత அளவு ఉండాలి అనేదాన్ని మన క్లియర్ గా యోచించి దాని తగ్గట్టు ఆ లిమిట్స్ లాని మనం కడందకూడదు. అదాவது మన ఏ లైఫ్ లో ఉండాము, ఇప్పుడు చిన్న బిడగా ఉంటే ఆ வாழ்க்கைకి ఎట్టా ఉండాలి. అదేది స్కూల్ స్టేజ్ ఆ ఇళం పర్వం అనే ఆ టయాలో ఎట్టా ఉండాలి. అనగా గృహస్థ ఆశ్రమం ఒక పెళ్లివి తోడుతో ఆ టయాలో ఎట్టా ఉండాలి. వానప్రస్థ ఆశ్రమం అనేప్పుడు ఎట్టా ఉండాలి. వయసున ముదుమై కాలాలో మనం ఎట్టా ఉండాలి. అన్నికినేని ధర్మాలు ఈ అన్ని ఆశ్రమానికి అన్ని దీనికి దాని ధర్మాలని వాళ్ళు ఇచ్చిండారు. రాష్ట్ర శాస్త్రాలు అన్ని నేని వహుత్తు ఇచ్చిండారు. దాని ఇట్టనే ఉండాలి. అట్ట ఉంటే வாழ்க்கைలో మనకు ఆ నిమ్మది అనేది మారదు. దాన్ని మన కరెక్టా కడపిడిచేదే మనవుடைய வாழ்க்கையினுடைய ముఖ్యమైన లక్ష్యంగా ఉండాలి. ఆశైకోసం
మనోగతాన్ అదావదు పుత్తీసల్ మారి మనసులో తోండ్రే ఆశలు కోసరం దేని మన చేసినాలం దానిలో మన మాట్టుకుంటూ ఇక్కడ వచ్చి స్థిత ప్రజ్ఞని ఎట్టా ఉన్నాండు ఏ ఆశల్ని అన్ని వాండు ఉడిశాడు వాండు அடுத்த ఆశల్ని ఉడిస్తే వాండు ఎట్టా ఉన్నాండు అంటే ఆత్మని ఏవ ఆత్మనా తుష్టక ఈ ఆత్మలోనేని ఆత్మాని పెట్టి సంతోషంగా ఉన్నాడు ఏ విధమైన బయట వాండుடைய సంతోషానికో వాండుடைய పాదుగాపుకో దేనికిని ఇంకొకటిని ఎదురు చూడకుండా తనలోనే తన ఆ సంతోషాన్ని వాడు అడంజేయండి అదే ఆ స్థిత ప్రజ్ఞనుடைய లక్షణం అనేదాని ఇది ఒద్దే ముఖ్యమైన శ్లోకం మనకు రోగ ఆ సంతోషాన్ని మన ఎత్తుకొత్తనే మన నుంచి స్టడీగా ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది బాగుండు ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఈక్యూ అనేవి ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోసెంట్ ఆ బుద్ధిని తెలివిగా పెట్టుకునేది అట్టి బుద్ధి మట్టుం அறிவுలో అట్నే తెలివిగా ఉంటే చాలదు మనవుடைய ఈ ఉణర్వులు కూడా ఆ బలపట్టు ఉండాలి అది ఉంటేనే మన నుంచి ఆ ఇంటెలిజెంట్ ని మన ఎమోషనల్ దీనికి ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని మార్చిందుకు వెళ్ళను అదావదు మన అన్ని తెలుసును కాబట్టి ఈ ఎమోషనల్ గా ఉణర్చి లెవెల్లో నేను వచ్చి కోపపడుతున్నా లేకపోతే వర్తపడుతున్నా ఏ వాళ్ళ పొలంబుతున్నా అట్టమారి మనసు ఉన్నది ఆ அறிவு ఉండి కూడా మనకు ప్రయోజనం లేకుండా సకాలం దానికే చెప్పారు ఆత్మని ఏవ ఆత్మనా తుష్టక ఆ దిల్లోనే మన ఆ సంతోషాన్ని అనుభవించంగా కొంచెంగా మనకు ఆ దోవ అనేది మనకు అదే ఎత్తు సకాఫోను మన ఎంచేము మన బుద్ధిశాలితనంగా అన్నిని మారిస్తాడు అటనేసి అది ఒక కాలాన్ని వెళ్ళవదు అనేదాన్ని మన పురించుకోలే మనవుடைய హెల్ప్లెస్నెస్ స్టేజ్ ని అదావదు నా నుంచి ఒకటి చేసి నిలవదు నా வாழ்க்கை అనేది ఇంతే అనేది మనం పురించుకోలే అదే మన గజేంద్ర మోక్షం లేకపోతే ద్రౌపదినుடைய ఆ ఇన్సిడెంట్ ఆ పాంతని ఇడిసేసేపుడుగు దుచాదనని ఇడిసేపుడుగు అది అందరితో కెంజుతుంది అనగా ఆ ఒక స్టేజ్ అన్ని ముడించిన వెనక చెయ్యిని తూకి దేవుణ్ణి కన్నా కృష్ణ గోవింద అనేసి వాణ్ణి పిలాగానే அடுத்த సెకండ్ వండి అక్కడ దానికి అన్ని ఏం కావాలో దాన్ని తీసేసి ఆ దీని మన పురించుకోలే ఆ ఉదవియట్ర తన్మై అనేది మనకు మనసులో మనకొచ్చి ఇది మన బయట ఉండే ఇదింతా ఉంటే నేను సంతోషంగా ఉంటును ఇదింతా ఉంటే నా పాదుగాపుగా ఉంటును అనేసి మన డిపాజిట్స్ వేసి పెట్టేది లైఫ్ ఇన్సూరెన్స్ వేసి పెట్టేది అన్ని కావాల్సిందే లేదని చెప్పలా కావుంటే అదింతా ఎంత అలవుకు ప్రయోజనం అదియే మనకు అన్నినే ఇచ్చునుంటే అది ఉండే వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలనేక దేనికి లేదు వాళ్ళు అంటే ఇదే ఉందే ముఖ్యం ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి లేదు అనేదాన్ని మనం పురించుకోలే ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు వచ్చును ఆ పరం పొరుள் ఆ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని మనకు తెలిసేప్పుడు నాకు రోగనే అది ఉంది దాని డిపెండ్స్ చేసేప్పుడు కొదవని డిపెండ్స్ సార్ந்து ఉండకుండా ఆ పరంపొరుల్నే నేను సార్ந்து నా మనసుని పెట్టుకున్నా అంటే వేరే దేనిలోని నాకు ఈ ఆశలు ఎదినే రాదు అనే పేరు அடுத்து 56లో ఏం చూసాము దుఃఖేసు అనుద్విగ్న మనాహ దుఃఖేసు అంటే తున్బాలో అనుద్విగ్న మనాహ అంటే మనసు తుడిచకుండా అదావదు తవిచ్చి పోకుండా అయ్యో ఇట్ట మనకు దుఃఖం వచ్చిందే అట అనేసి మనసు అక్కడ తవిచ్చిపోతుంది ఇంట అదే మరి సుఖం వచ్చేప్పటికి విగత స్పృహ అంటే నాకు ఇట్ట ఒక సుఖం వచ్చిందే దీన్ని వచ్చి ఉడిసి రాకూడదు ఎట్టనాని ఈ సుఖాన్ని అట్నీ పెట్టుకోలే అట అనేసి దానికి మనసు తవిచ్చిపోయేది ఇట మారి ఉండేది కానీ విగత స్పృహ అంటే అదావదు దుఃఖం వచ్చినాలు సరి సుఖం వచ్చినాలు సరి ఆ సమత్వం అనేది ఇక్కడ కండిపా ఉండాలి అనేదానే ఇక్కడ మనం చూసాము అదావదు అహం పూర్ణగ నే ఎప్పుడు అహం పూర్ణంగానే ఉండాను అనేదాన్ని నేను క్లియర్ గా యోசிச்சு దీన్ని బాగా తెలుసుకున్నా అంటే అదావదు
ఈ మన జ్ఞానిలుடைய ఆ வாழ்க்கை వచ్చి ఎట్టా ఉన్నుంటా ఈ పறவை ఆకాయాల పరందుతే ఏదైనా అక్కడ తడం ఉందా ఒకటినే ఉండదు. అదావదు భూమిలో మన నడిసిపోతే కాల్ తడాలు అనేది ఆకాయాల పறவை పరందేప్పుడు ఆ కాల్ తడం అనేది ఉండదు. అదే ఇది ఒక దివా మన భూమిలో వాడు ఒక కాల్ పదిచి నడిసేప్పుడు ఆ తడాలు అనేది ஞானியுடைய செயல் అన్నినేని ఆ పறவை ఎట్టా ఆకాయాల పరందుతుందో దానిలో ఏ సువడిలును ఉండదో అదే మారి ఏ విధమైన తడయనే ఉండదు. అదే మారి மீன் నీళ్ళలో నీందే ఇప్పుడు ఏదైనా తడయం ఉందా ఒకటినే ఉండదు. అదే మారియే మనవుடைய రిసీలుందా దోర్ రాసారు ఎప్పుడు రాసారు ఎదినే ఉండదు. మనం వచ్చి ఇప్పుడు మరి ముందటి కాల వాళ్ళు తని హిస్టరీ வரலாறுంతా రాసి రాసి పెట్టుతా ఉండదు. ముందటి కాలంలో ఆ పళక్కనే దొరకదు. ఇప్పుడే ఏం చేసేముంటే ఒక్క వీళ్ళిట పుట్టినారు వీళ్ళిట సచ్చారు వీళ్ళిట చేశారు ఒకటి చెయ్యని దాని తాని పెద్ద వరలారు చరిత్రం మాట అనేసి పెద్దగా ఈ బ్రిటిష్ పీపుల్ రాగానే ఈ పళకంతా వచ్చింది. దాని మొదట దాకా మన పరంపరలో మన సనాతన ఆ ధర్మాలో దోర్ రాసారు ఏమి మంచిదాని వాళ్ళ వాటి పేరు పుగళ్ళకు లేకుండా వాళ్ళు మనుషుల కోసం వాళ్ళు వాటి చేసి పోతా ఉంటారు. ఇప్పుడు ఏం చేసేమో ఒక ట్యూబ్ లైట్ కోయిలకు ఇచ్చినాను కూడా ఆ ట్యూబ్ లైట్ వెలిచం మరచే அளவுக்கு వాళ్ళుடைய పేరుని దానిలో ఫుల్ రాసి పెట్టిరు. అక్కడ ఆ లైట్ పెట్టి కూడా ప్రయోజనంలా అంత அளவுக்கு ఏమి దాని కొడుతవర్ అది ఏమి అళితవర్ దీనికోసం వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పేరు అట అనేసి ఆ పెద్దాక వాళ్ళ పేరుని రాసి పెట్టిరు. అట్ట ఇది లేదు. వీళ్ళు వచ్చి ఏ విధమైన తడయం లేకుండా వాళ్ళు వచ్చి ఒక ఆ జ్ఞానిలుడి వాళ్ళకి వచ్చి వాళ్ళు సంతోషపడుకుని వాళ్ళ వాటికి పోతా ఉంటారు. దీనే ఇక్కడ భీత రాగ భయ క్రోధ అనేప్పటికి అక్కడ ఏ విధమైన పట్టు ఉండదు వెరుపు ఉండదు కోపని ఉండదు. அதாவது వాళ్ళ ఎఫర్ట్ వచ్చి ప్రయత్నக ఎఫర్ట్ అంటే ముయற்சி ప్రయత్నக అంటే ఆ ముయற்சி వచ్చి சரியான டைரக்ஷன்ல ఉంది. அதாவது ఈ జ్ఞానిలోడే ఇది వచ్చి వాళ్ళని అదే అట మరి ముయற்சி చేసే ఈ నెలకి వచ్చిన వాళ్ళు ఉరి అట్నే సడన్ అతన్ని అన్ని తోట పుట్టల అందరు నేని ఆ ఒక కాలం దాకా వాళ్ళని ఇప్పుడు రామకృష్ణరుடைய வாழ்க்கை ఎత్తుంటున్నాళ్ళు సరి రమణరుடைய வாழ்க்கை ఎత్తుంటున్నాళ్ళు సరి రాఘవేంద్రరో లేకపోతే ఎన్నో మహాన్ జ్ఞానేశ్వరర్ ఎన్ని మహాన్లు వినేము అందరుடைய வாழ்க்கைలోని వాళ్ళు ఎంత శ్రమ పడిండారు. ఈ ఒక నిలకి ఆ స్థిత ప్రజ్ఞ నిలకి వాళ్ళు వచ్చింది మొదట వాళ్ళు ఎంత శ్రమ పడిండారు అనేదాన్ని ఆ ఎఫర్ట్ ప్రాపర్ డైరెక్షన్ లో ఉండాలి. ఊరికే ఇష్టానికి ఉండకూడదు. ఇష్టానికి ఉంటే దాన్ని మన అడంజిందుకు వెళ్ళదు. దానే ఇక్కడ చెప్పారు. ఆ పట్టు ఆ దుఃఖాలు అనుద్విగ్నమనాహ మనసు ఏ విధంలోని సంచలం అవ్వకూడదు. అదే మరి సుఖాలోని నాటం ఆ సుఖాలో నాకు ఈ సుఖం ఉండిరాదా అట్టనే ఈ సుఖనే ఎప్పుడు ఉండిరాదా అనే ఆ ఒక విరుపం వచ్చి మనసులో ఉండేది లేదు. అట్ట స్థిత దీహి స్థిత అంటే ఉరుదిగా ఉంటే ఆ బుద్ధితో దోరు ఉండారో వాళ్ళే మునికి ఉచ్యతే. వాళ్ళే ముని మననశీలక వాళ్ళు వచ్చి ఈ సందేహాలు కూడా వాళ్ళకి దొరకదే. మొదట వచ్చి ఏం చెప్పినారు శ్రవణం అనేదాన్ని చెప్పారు. ఇక్కడ మననం అనేదాన్ని మునిహి మననశీలక వాళ్ళకి సందేహం లేకుండా ఆ విన్నదిలో ఏ విధమైన సందేహం లేనిదానిచ్చి వాళ్ళు ఆ బుద్ధిలో వాళ్ళు ఆ తెలివాన బుద్ధిలో స్థిరంగా ఉండాలి. ఊరికి బ్లైండ్ కంట్రోల్ లేదు. కన్ను మూసుకు కట్టుపడితేది లేదు. ఇప్పుడు ఉండే ఆ அறிஞர்లంతా ఏం చెప్తారంటే ఒక సైకాట్రిస్ట్ అంతా చెప్పారేక వాళ్ళంతా ఏం చెప్పారు సెన్స్ ఆర్గన్స్ కంట్రోల్ చేయకూడదు అట్ట కట్టుపడుతుందా అది అట్నే బర్స్ట్ అవి బయట వచ్చిన నిజమే కావంటే కట్టుపడతకూడదంటే ఇష్టానికి మన తిరిగిందలోనా అది ఏమీని పురించి దాని ఎట్టా ఎత్తుపోలో అట్ట ఎత్తుపోయేదిని ముఖ్యం. దానిని సేరేగా చెప్పాలే.
అది లేకుండా ఊరిగా కంట్రోల్ చేయకూడదు అంటే అనగా అది ఇష్టం పోకల పోయిందుకు వెళ్ళవునా ఏమి అది లేదు. ఇప్పుడు రోడ్ రూల్స్ పెట్టిండారు దేనికోసం మనకుని కష్టం రాకూడదు. రోడ్డు పొయ్యేప్పుడు ఇడదు పక్కనే పోవల అక్కడ రెడ్ లైట్ మండితే ట్రాఫిక్ సిగ్నల్స్ అంతా వాచ్ చేసి రెడ్ లైట్ మండితే పోకూడదు అనేది ఇంతని రెడీ అవ్వకోలే తయారు నిலையில ఉందండా పచ్చేసి ఉంచితే పొండా అటాడిసిందా రోడ్ రూల్స్ అన్ని పెట్టిండారు. అదేనికోసం నేను బాగుండాలే కొదవ గూరుకొని నేను పొయ్యేదిలో ఒక ప్రాబ్లం రాకూడదు అనేదాడిచి అదే మారియే ఈ వాల్టీ అనేదిలోని మన దీని ఇంతని నిండగూరు వాల్టీలో నిండగూరుతో మన మూసేసేమో అట మూసేసేప్పుడు మన ఏ విధమైన ప్రచనలు మనకు రాకూడదు ఇంకొకరు రాకూడదు. మనోని సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అనే దానికోసం ఈ రూల్స్ ఈ నియతులంతా మన కండిపా కடைபிடிச்சே అవ్వాలి. దాని కంట్రోల్ ఎంచకూడదు అది కట్టుపడితేది లేదు. ఇదే మనకు ముழு சுதந்திராన్ని ఇచ్చును. అదావదు మన ఎంచేము ఈ రూల్ అంతా మనని కట్టుపడుతుంది. తెల్లాట లేవాల అయ్యో ఎట్టా లేవాడో మనవాట నిద్ర వేసి ఉండేదాన్ని ఉడిసి ఇదేనికి వాళ్ళకి తేవనా ఇట్ట కష్టపడి ఇట్ట ఎఫర్ట్ ఎత్తి ఏం చెయ్యవు అందరూ సచ్చనే పోయారు. అదే మరి మనాన్ని సచ్చవయ్యము ఒకనాటి దాని ఇదేని ఇంత కష్టపడాలి శ్రమ పడాలి అంటే అది లేదు. అది ఏమి ఎప్పుడు చేయాలో దాని చేతనే ఆ வாழ்க்கைని మన ఎంజాయ్ చేసిందిలోను ఊరిగా ఇష్టానికి ఎంజాయ్ చేసేది అనేది வாழ்க்கை లేదు. మనం మొదట అట్టనే ఎంచేము ఎట్టా కాని ఉండొచ్చు ఏం కాని ఎంజాయ్ చేయొచ్చు అది లేదు. మనాన్ని సంతోషంగా ఉండు కొదవగూరిని సంతోషంగా పెట్టుకోవాలంటే మనం వచ్చి ఆ కట్టుపాడులకు మన తలవడంగే అవ్వాలి. అదే మనకు ఫ్రీడమ్ ముழு సుతంత్రం అనేది ఎప్పుడు దాన్ని ఫాలో చేసేప్పుడే మనకు తగులును. ఇప్పుడు కరోనా దిల్లో ఆ లాక్ డౌన్ పీరియడ్ అని చెప్పింటారు. దానికి కట్టుపడి అరసాంగం ఏం చెప్పుతుందో దానికి కట్టుపట్టు మనం చేసేప్పుడు మనకు ముழு సుతంత్రం ఉంది. మనకు అయ్యో అదావదు ఈ దీన్ని చేసేప్పుడు మనకు ఏమవుతుంది కొంచెం మన ఉసురుగు మనకు పాదుగాపు మన ఉసురుగని పాదుగాపు కొదవ అందరుగని పాదుగాపు అదే ఇది అది లేకుండా ఇప్పుడు దిల్లంతా ఆ బిడ్డలు ఇళంజర్లు అందరూ క్యారమ్ బోర్డు ఆడేరు ఒక తావలో క్రికెట్ ఆడేరు. ఆ ట్రోన్ రాగానే ఆ కెమెరా మూలంగా చూడగానే అన్ని తల తెరికి పడతారు. ఏం తేవే మన మోటే ఒழுங்கா ఉంటే మన వచ్చి ఆ ప్రిపరేషన్ అదావదు వచ్చినవనగా కష్టపడేదాని దాని మొదటనే దాని ఉండే ఆ మన తయారు చేసుకునేది అదావదు కరెక్ట్ మన మొదటనే ఉండుకునేది ప్రిపరేషన్ అని చెప్పేమేక ఆ తయారు నిலையில మనం ఉండుకునేది వద్దే ముఖ్యం. అది వచ్చిన మనకు ఆనక దాని అయ్యయ్య ఇది వచ్చిందే ఆనక దానికోసం వర్తపడేదో దానికోసం మన దాని వచ్చి దాని మార్చుకుంది చేసే పనులంతా చేసేది వచ్చిన మనకు చేసేదన్నా రాకముందాతే దాన్ని మన కంట్రోల్ చేసుకునేది వద్దే మనకి ఈజీ వద్దే శ్రమ లేకుండా మనం చేసుకోవచ్చు. లేకపోతే అది వచ్చిన మనకంట దానికి అన్ని శ్రమ పడాల్సింది. మనకు శ్రమ మన చుట్టూ ఉండే వాళ్ళకి వద్దే శ్రమం దానిచ్చే మనం ఏం చెయ్యాలి ఎది ఉంటున్నాலும் సరే మన దానితో పురించుకుని పనులు చేయాలి. దానికే స్వామి ఒక రెస్పాన్స్ ఒక செயல் ఒక సిచ్యుయేషన్ ఒక ఇన్సిడెంట్ నడుతుంది అంటే ఒక నిగழ்ச்சி అక్కడ నడుతుంది అంటే దానికి మన ఎట్టా రెస్పాన్స్ చేసేమో 3 వகைలో రెస్పాన్స్ చేసేమో. ఒకటి వచ్చి ఇమీడియట్ రియాక్షన్ ఒకటి నడగానే తోడుతో మనతోండి దానికి ఒక రియాక్షన్ అనేది వస్తుంది. యోచించేది లేదు దానికి ఒక కాల అవకాశంతో ఇచ్చేది దొరకదు. ప్లానింగ్ క్లీనా మన చదివిండాము ఇది ఇంతని ఇట నడుతుంది దీనిలో మన ఇట్ట నడుచుకునేది కరెక్టా అటనేసి ఒక ప్లాన్ చేసేదో యోచించేదో ఒక్కటినే దొరకదు. డైరెక్ట్ టకారన్సి మన రియాక్ట్ చేసేది అది వచ్చి ఇంపల్సివ్ రియాక్షన్ అది ఉండకూడదు. அடுத்து சரண்டர் டு தி సిచ్యుయేషన్ మన
బుద్ధి దాని మన వచ్చి డోర్ ఏం చెప్పినాலும் దానికి సరెండర్ అవేది. మీరు చెప్పేది కరెక్టే అటనిసి అది తప్పుగా ఉంటున్నాను అధర్మంగా ఉంటున్నాను దానికి మన పణింజిపోయేది అదిని తప్పు. రెండు ఎక్స్ట్రీముకు మన పోకూడదు. తప్పు ఉంటే ఎత్తి చెప్పేదే ఆ ధైర్యం మనకు ఉండాలి. అదే ఇంటెలిజెంట్ యాక్షన్, అదే బుద్ధిపూర్వంగా మన కరెక్టా తెలివిగా చేసే పని. మన ఒక సెయల్లో ఎంత టైం ఇయ్యాలనో అంత టైం ఇచ్చి ఎట్టా దాన్ని బట్టి థింక్స్ ఇయ్యాలనో అది ఎంత థింక్స్ చేసి మన యోచించి ఒక செயல்ని చేసేదే వద్దే ముఖ్యం. ఏదో మన వాటికి ఎడుతాం కవుతాం అటనిసిని చెయ్యకూడదు. పంపుకుని వెరుసుకుని ఒక తావులో పోయి మన మాట మరంజుగా ఏమన్నా నడిచిపోయి మనకి రామ అండ అన్న రావణన్ అండ అన్న పోయి తొలుగుడేది అదిని తప్పు. ఏమి ఎక్కడ ఏం చెయ్యాలా ఎట్టా చెయ్యాలా అనేదేని మన గమనించి చేసేది వద్దే ముఖ్యం. అదే మనకు స్ట్రెంగ్త్ ని ఇచ్చిన. ఇప్పుడు వచ్చి ఒక చాయిస్ మన దానిని ముందర చూసినదే ఒక అదాவது చాయిస్లెస్ సిచ్యుయేషన్. మనకు దానిలో ఒక చాయిస్ ఒక తేర్ந்தெடுக்கும் ఇదే లేదు అనే మాది ఉండే సిచ్యుయేషన్ లో మనం ఏం చేయాలా తేర్ந்தெடுతుంది వెళ్ళవదు. ఇది వచ్చి నడిచిపోయింది అక్కడ ఈ ఇన్సిడెంట్ ఈ నిகழ்ச்சி నడిచిపోయింది దాన్ని మార్చింది మన నుంచి ముడించదు అనే ఒక పక్షాలో మనం ఏం చేయాలా దాన్ని ఏత్తుకునే మన పక్వం మనకు రావలేని దేవుడితో మొక్కోలే. అదే ఇది మన చాయిస్ ఉండే తావులో దాని సామధాన భేద దండం ఏ వகைలో దాన్ని మార్చిందిలోను అనేది ఫుల్ ముయற்சி ఎత్తాల. ప్రాపర్ అదాவது ప్రయత్నం అంటే ప్రాపర్ డైరెక్షన్ లో క్లియరా దాన్ని మన ఎత్తేప్పుడు మనకు దిల్లోండింత ఆ ఫ్రీనెస్ అనేది ఈజీగా దొరుకును. దాని ఇక్కడ చెప్పినారు. அடுத்து 57లో ఎస్ సర్వత్రాన్ అభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందది నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. దీనిలో ఏం చెప్పినారు ఆ అభిస్నేహ అంటే ఏమి అక్కడ ఒక ఒట్టుదల ఆ పట్టుని అర్థం. ఆ సైకలాజికల్ మన ఫ్రీడమ్ లేకుండా అనభిస్నేహ అంటే ఆ మనకు ఆ మనస్సలవులో ఆ సుతంత్రం ఉండేది. అభిస్నేహ అంటే దానిలో పోయి ఒట్టుకునేది పట్టుతో దానిలో ఉండి మన నుంచి విడిబడింది వెళ్ళని అలవు దానిలో పోయి ఒట్టుకునేది. ఇక్కడ వచ్చి వీండు పట్రే దొరుకుదు. ఈ జ్ఞానికి వచ్చి ఏ విధమైన పట్టుని లేని దానిచ్చి వాడు వచ్చి ఏ శుభం వచ్చినాలు సరి అశుభం వచ్చినాలు సరి వాడితో ఏ విధమైన సంచలంని ఉండదు. వాడు రెండునేని సమత్వంగా ఎత్తుకుని వాడి ఆ జ్ఞానాలో ఎట్టా ఉన్నాండి ఉరుదిగా ఉన్నాడు. ప్రజ్ఞ ప్రతిష్ఠిత అనేప్పుడు వాడి దానిలో ఉరుదిగా ఉన్నాడు. దానే ఇక్కడ చూసాము 57లో. அடுத்து 58 ఇది అన్ని నేని మన దిల్లో ఇసేసేరు మన ఎట్టా నడుచుకోలే. అదాவது మనసుకు ఏం కావాల కామత్యాగ డిసైర్ ఆశలు లేకుండా ఉండాలి. ఆశలు కూడా ఎట్టా మాది ఆశలు పెట్టుకోవచ్చు అనే దాన్ని కూడా చెప్పింటారు. దీనికి డీటెయిల్స్ దా ఇంకా కొంచెం మన அடுத்த చాప్టర్ లోని చూస్తూ దీనిలో ఒక సురుకంగా ఏం చెప్పిండారంటే ఆశలని ఇంప్రాపర్ యాక్షన్ డిసైర్స్ అదాவது ధర్మ లేకుండా అధర్మంగా ఉండే ఆ ఆశలని మన ఉడిసిరావలే. బైండింగ్ అదాவது మనని బంధపడితే ఆశలు మన పెట్టుకోకూడదు. మనసునుடைய ఆ தெளிந்த தன்மை ఆ శాంతి అనేది వద్ద ముఖ్యం. అదాவது ఈ స్థిత ప్రజ్ఞంగా మన అవ్వాల అంటే మొదట మనసు ఓరలవుకునా அமைதிగా ఉండాలి. ఊరికే ఏవాలని తిరిగి దానిలో కొళంబుకుంటా ఏదన్నా ఒక విషయాల్లో నాకు సంతోషం ఇవాళ దుఃఖం అటనిసి మారి ఒళంబుతా అంటే ఒక సంచలనే ఉంటే దాని నుంచి ఆ జ్ఞానాన్ని ఎత్తుకుందుకు వెళ్ళవద్దు. దానిలో స్థిరంగా ఉండిందుకుంటా వెళ్ళవద్దు. దానిచ్చే దీనింతా చెప్పారు. ఒక ఆ స్టెడీనెస్ అనేది మనసులో మొదట ఉండాలి. దానికే ఈ కామత్యాగం అనగా ఆత్మన్యేవ ఆత్మనా తుష్టగా మనసులోనే నాకు రోగనే
నాకు సంతోషం ఉంది, నేను పూర్ణన్, నేను తృప్తిగా ఉండాను, ఏది వత్తనాலும் సరి రావత్తనాலும் సరి అది నన్ను ఏ విధాలోని బాధించదు అనేదాన్ని చూసాము. அடுத்து వచ్చి సుఖేసు సమత్వం, అదావదు మనసులో సమంగా ఉండేది, బ్యాలెన్స్. సుఖం వచ్చినాలు దుఃఖం వచ్చినాలు, ఏ ఇరుమైలు వచ్చినాలు దానిలో సమంగా ఉండేది. అనగా ఈ పట్టు వెరుపు కోపం ఇదింత ఎదినే దొరకగ అదింత లేకుండా ఉండేది. ఇది అన్ని మనకు ముఖ్యమైన ఈ స్థిత ప్రజ్ఞ లక్షణంగా చెప్పినారు. அடுத்து అభిష్నేక, ఏ విధమైన పట్టు లేకుండా ఉండేది, అదే వైరాగ్యం. ఈ వివేకం వైరాగ్యం మూలంగా ఆ సమత్వాలోనే మనసుని పెట్టుకునేదే ఈ అదే వద్దే ముఖ్యం. అట్ట ఉంటేనే ఈ జ్ఞానం వచ్చి స్థిరంగా ఉన్న ప్రజ్ఞ ప్రతిష్ఠిత అనేదానికి. ఇప్పుడు మన కోయిళ్ళంతా దేవుణ్ణి ప్రతిష్ఠ చేసేరు అనేది అయితే ఏమర్థం, అక్కడ వచ్చి రోగా అన్ని విధమైన ఇదింతాని వేసి అక్కడ వచ్చి దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠ చేసేరు. అనక దాన్ని అసచ్చింది కూడా వెళ్ళవద్దు, అంత அளவுக்கு క్లియరా దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసేది. అదే మరి మనం మనసులో ఈ జ్ఞానాన్ని ప్రతిష్ఠ చేసేవు. మన దానిలో అది ఉరుదిగా ఏ విధమైన సందేహం లేకుండా దానిలోనే నిలచి ఉండబెట్టేము. అదే అక్కడ దీని మనం చేసుకున్నాముంటే మనకు ఏ విధమైన సంచలం అనేది వచ్చింది వాய்ப்பே లేకుండా సగాకుంది. సరే, ఇప్పుడు 58 చూసేదాని ముందటి ఇప్పుడు వచ్చి ఈ 55, 56, 57 ఈ మూడులో వచ్చి స్థిత ప్రజ్ఞ లక్షణం చూసాము. அடுத்து 58లోండి 61 దాకా ఒక్కొక్కటి అని మన ఈ స్థిత ప్రజ్ఞన్ అవేదానికి ఉండే సాధనలని చూసిపోయాం. அதாவது உபாயங்கள் ఏది చేస్తే ఈ స్థిత ప్రజ్ఞగా మన అభిందు వెళ్ళవును. ముఖ్యంగా దానికి 3 డిసిప్లిన్ అంటే ఒక ఎట్టా ఉండాలే అనేదాని 3 దీని మెయిన్ గా చెప్పారు. ఒకటి వచ్చి నిధిధ్యాసనం అంటే ఏమి మన చదివినామో, ఇప్పుడు 12లోండి 25 దాకా అహం పూర్ణః, అహం నిత్యః, అహం అచలః, అట అప్రమేయ, అవ్యక్త అటానిసిందా ஏகப்பட்டது చదివినామీక. ఆత్మాని పట్టియ విளக்காలు అది మారి నే ఉండాను, నే అట్ట ఉండాను అనేదాన్ని క్లియర్ పురించుకునేది. అదే అక్కడ వద్ద ముఖ్యం. దాని మనసులో తిరివి మనసులో మెడిటేట్ ధ్యానం చేసేది. దాని మనసులో తిరివి ఎత్తువచ్చి మన ఏం నడుత డే టు డే வாழ்க்கைలో ఏ నడుతనాலும் ఎన్నాలోండి మనసుని మారగండ పెట్టుకునేది మొదటి క్వాలిటీ నిధిధ్యాసనం. అదే నిధిధ్యాసనం చెప్పేది. రెండవది ఏమిటంటే ఈ సమధమాన్స్ మనం చూసామేక దాని చెప్పేరు. தம అంటే இந்திரியங்களுடைய கட்டுப்பாடு, இந்திரிய நிகிரக. அதாவது ఇంద్రియాలని ఈ సెన్స్ ఆర్గన్ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉందేగా అది అన్ని దాని ఇష్టానికి పోకుండా దాని వచ్చి ఒక ఎట్టా పోగలను ఆ ప్రాపర్ డైరెక్షన్ ని సూచి దాన్ని కరెక్ట్ ఎత్తుకుపోయేది అనేదాని దమహ దాని దమహ అని చెప్పేవారు. அடுத்து సమహ అనేది వచ్చి మనసునుடைய కంట్రోల్, మనోనిగ్రహ. అదావదు మనసుని అదే మరి ఏ విధమైన సంచలనం లేకుండా దానిని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో కరెక్ట్ వేలో దానిని ఎత్తుపోయేది, దానిని కట్టుపడుతి కరెక్ట్ వే దోవలో ఎత్తుపోయేది అనేది ఇంకొక క్వాలిటీ. ఈ మూడు డిసిప్లిన్ ని మనకు చెప్పియబోయారు. ఆ ఒழுக்கம், ఈ 3 ఒழுకాన్ని ఉండే వాళ్ళే ఆ స్థిత ప్రజ్ఞంగా అవిందుకు వెళ్ళవును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు దీని మన ఒక్కొక్కటిగా సుత 58లోండి 61 దాకా ఇంద్రియ నిగ్రహ అనేదాన్ని చెప్పబోయారు. అదావదు ఇంద్రియాలని మనవుடைய ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నినేని దాని విషయానికి పోకుండా దాన్ని కరెక్టా ప్రాపర్ గా ఎత్తుపోయేది, కరెక్ట్ డైరెక్షన్ లో ఎత్తుపోయేది. కఠోపనిషత్తు నటనిసి ఒక ఉపనిషత్తు ఉంది.
దానిలో వచ్చి నచికేతన్ అనే ఒక బిడ్డ 12 వయసు బిడ్డ యమధర్మన్తో పోయి కేள்విలంతా అడుగును. ఆ ఉపనిషత్తులో ఏం చెప్పేంటుంటవా ఆ దానిలో వచ్చి యమధర్మరాజా నచికేతస్కు ఈ ఆత్మాని పற்றி విளக்கம் చెప్పేప్పుడు ఈ ఒళ్ళును వచ్చి ఒక రథంగా కంపేర్ చేస్తారు, ఒప్పిట్టు చెప్పుతారు. ఈ ఒళ్ళే ఈ రథం. రథం అంటే ఇప్పుడు కార్ మారి ఉందరొచ్చి తేరేగా మన పొయ్యే వాహనంగా ఉన్నది. దాని వచ్చి ఆ ఒళ్ళొచ్చి రథం. ఈ 5 ఇంద్రియాలే గుర్రాలుంట. ఈ రథాన్ని ఈడుసిపోయే గుర్రాలు. ఈ మనసు అనేది అక్కడ తేరోటి బుద్ధి వచ్చి తేరోటి మనసు వచ్చి ఆ కడివాళం, బుద్ధి వచ్చి ఆ తేరోటిగా ఉండుకుని పోతుంది అనేట్టుగా ఆ ఒక కంపారిజన్. దాని మన గేమ పట్టుకోవాలి. అదావదు ఇంద్రియాలు ఏం చేస్తుంది, అన్ని విషయాలని ఎత్తుకొచ్చి వచ్చి రోగ వేతా ఉంది. జ్ఞానేంద్రియాలు పూరం బయట ఉండే విషయాలు పూరం ఎట్టా తెలుస్తుంది మనకి, ఈ జ్ఞాన ఇంద్రియాలని పెట్టే పులన్ విషయాలు పెట్టే ఈ విషయాలు బయట ఉలగ విషయాలు పూరం మనకు ఎట్టా అవుతుంది. ఒకటి సెవివాంట వినేము, లేకపోతే కంటో చూసి తెలుసుకుంటున్నాము, లేకపోతే మూకులో ఆ వాసన ఎక్కడన్నా అంచినంటో ఏం వండితా ఉండారు ఇవాళ అటానిసి మూకు నేడే వాసన బట్టి మన తెలుసుకుంటున్నాము. ఇట మరి అనగా నాకు రుచి ఏం వండింది నేడు ఎట్టా ఉంది వంట అనేది ఆ నాకునుடைய ఆ రసం రుచిని పెట్టి మనం తెలుసుకుంటాము. అనగా ఒక్కొక్క పొరుల్ని దానియుடைய తొడు ఉణర్చి మన ఆ అంటి చూసి ఇది మృదుగా ఉందా, కఠినంగా ఉందా, హార్డ్ ఉందా అనే దానింతని మన ఈ తోల్ ఈ మన అంటి చూసి దానింత తెలుసుకుంటున్నాము. ఈ 5 ఇంద్రియాలే మనకు ఉలగాని పట్టియ அறிவுని మన మనసుకు ఇస్తుంది, మన బుద్ధికి ఇస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్టా పెట్టుకోలే అనేదానే మన ఇంకా 58లోండి 61 దాకా మన చూడపోయాము. ఈ మనస్సుని మనం మొదటిని చెప్పినామేక నిధిధ్యాసనం, ఈ స్థిత ప్రజ్ఞగా మన అవ్వాలంటే మనసు ఓరళంకున அமைதிలో ఉండాలి. కావంటే ఈ మనసు அமைதி లేకుండా తవిచేదానికి ముఖ్యమైన కారణం ఈ 5 ఇంద్రియాలు ఇష్టానికి దాని విషయాలు అది పడుతుతా ఉంది. కన్ను ఏం చెప్తుంది, నేడు ఈ టీవీలో ఈ ప్రోగ్రామ్ చూడాలే, లేకపోతే వేరే ఏమైనా చూడాలే, నేను అది చేయాలా ఇది చేయాలని కన్ను అట్టా కూడిపోతుంది. చెవి ఏం చేస్తుంది, నేను ఇదింతా వినాలే అటనేసి దానికి పట్టిన విషయాల్ని అది చెయ్యాలని ఎంచుతుంది. అట ఒక్కొక్కటిని దాని విషయానికి ముఖ్యత్వం ఇచ్చి దానే చెయ్యాలని అది ఎంచుతుంది. అటానే ఎప్పుడు అన్ని 5 గుర్రాలు 5 సైడ్ ఈడిసింది అంటే ఈ ఒళ్ళు ఏమవ్వడం, దానికి అందంగా ఒక శ్లోకం వివేక చూడామణిలో ఒక శ్లోకం ఉంది. దానిలో ఈ మాన్ వచ్చి సౌండ్ వినిసి దానిలో మాట్లాడుకుంటుంట, ఏడికి ఏం చేస్తుంట ఆ పెన్యానేనుடைய స్పర్శాన్ని ఇది చేసి అది మాట్లాడుకుంటుంట. మీన్ వచ్చి ఆ దిల్లో తూండల్లో ఉండే దీని రసం నోట దాన్ని పట్టింది పోయి అది మాట్లాడుకున్నాం. విట్టుని పూచొచ్చి కన్నుని పెట్టి ఆ లైట్ ని చూసిపోయి అది దానిలో మాట్లాడుకుంటుంది. అనగా ఇది వాసనకి వచ్చి వండు, ఈ వండు ఏం చేస్తుంది, తామరై వాసనే పువ్వు వాసనే అదంతా చూసి దానిలో పోయి మాట్లాడుతుంది. మా తామరై వచ్చి ఆ తామరయుடைய వాసనలో అది పోయి దానిలో ఉండప్పుడు తామరై కువ్వించింది అంటే వండులోగానే మాట్లాడుకుంటుంది. ఇట మరి ఒక్కొక్క అదంతా ఒక ఇంద్రియాలు పెట్టుకునే మాట్లాడుతుంది. మనం ఏం చేసేము, మనిషికి 5 ఇంద్రియాలని ఒక్కటి పెట్టి మాట్లాడుకునేదే ఉద్దేశరము. దిల్లు వెండిది 5 ఇంద్రియాలని 5 సైడు పోతా ఉంటే కర్పణ చేసింది కూడా ఎల్లవలా. అట్ట ఒక నిలమైలో మన మనసు తవించుతుంది. దీన్ని మనం ఏం చెయ్యాలి, కరెక్టా రెగ్యులేట్ చేయాలి. అది వద్దే ముఖ్యం. ఈ దిల్లో మన అరుణాచలం రమణరుடைய ఒక పాటలో అక్షరమణమాலை అనేదిలో 5 கல்வர்கள் அகத்தினில் புகும்போது
అహతినిల్ నీ ఇలయో అరుణాచల. నువ్వు లేదా రోగా దేవుండా, నువ్వు లేదా ఈ 5 దొంగలు రోగ వచ్చేప్పటికి నువ్వు రోగ లేదా ఏమి ఉన్నేవా లేదా అట అనేసి రమణర్ అడిగేట్టుగా ఒక పాట ఆ అక్షరమణమాలలో అవుతుంది. అది మరి ఎప్పుడు వచ్చి వచ్చి రోగ ఆ ఇంద్రియ విషయాలకు ముఖ్యత్వం ఇచ్చి దాని వినాతి పట్టేది అన్నాని దాని ఉడిసేది వద్ద ముఖ్యం అనేదానే మనకు ఇదిలో చెప్పబోయారు సూతాడి. యథా సంహరతే ఛాయం కూర్మోగానేవ సర్వసః ఇంద్రియాన్ ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే ఛాయం కూర్మోగానేవ సర్వసః ఇంద్రియాన్ ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా యదా అంటే ఎప్పుడు ఎప్పొழுது. అయం అయం అంటే వీండు దోండు ఈ జ్ఞాని సన్యాసి యోగి డోర్రి అని పెట్టుకోవచ్చు. వాండు యోగి అయం ఏం చేసిండు అయం చ సంహరతే. సంహరతే అంటే ఈడుచుకుంటున్నాడు, రోగ ఈడుచుని ఎట్టా. కూర్మహ అంటే ఆమె ఆమె అంగాని ఇవ. అంగాని అంటే ఆమె తన అంగాల్ని అதாவது తన కాలుని 4 కాళ్ళు ఉంది దాని అనగా తలని అన్నిని అంజిని ఏం చేస్తుంది రోగ ఈడ్చును. ఒక ఆపత్తు అటనేసి వచ్చింది తెలిస్తే తోడుతో అన్నిని రోగ ఈడ్చుకుంటుంది. అది మారి సర్వసహ అంటే అన్ని డైరెక్షన్ లోని అన్ని దిశలోండి ఏం చేస్తుంది 5 దిశలోనే ఉంది. అన్నిని ఏం చేస్తుంది రోగా ఈడ్చుకుంటుంది. ఎట్టా ఆమె ఈడ్చుకుంటుందో అదే మరి ఈ యోగి ఏం చేసేండు అన్నిని రోగా ఈడ్చుకుంటున్నాడు అనేదే. సంహరతే అంటే రోగా ఈడ్చుకుంటున్నాడు. ఎట్టా ఎట్టా ఈ ఆమె తన అంగాల్ని సర్వసహ అన్ని డైరెక్షన్ అన్ని దిశలోండి రోగ ఈడ్చుకుంటుందో అది మారి వీండు ఈడ్చుకుంటున్నాడు. అట్ట ఈడ్చునేప్పుడు అదాவது ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః అదాவது ఇంద్రియాని ఈ ఇంద్రియాల్ని ఇంద్రియ అర్థేభ్యః. అర్థేభ్యః అంటే ఇంద్రియ విషయాల్లోండి అదాவது ఈ కన్నుంటే ఆ ఉరువం అనగా ఆ కలర్లు ఇదింత కన్నుடைய విషయాలు. செவ்விக்கு ఏం విషయం ఆ వినే సౌండ్లు ఇదింత செவியுடைய విషయం. అనగా ముక్కుకి ఏం విషయం ఆ వాసనే ఇదింత ముక్కుగుడే విషయం. అట్ట 5 విషయాలు ఉంది. ఆ 5 ఇవి ఒక్కొక్క ఆ పులన్ ఉరుపుని దాని ఇది మట్టునే దానికి తెలుసును. ఈ కన్నుకు సౌండ్ ని పెట్టి ఒకటి తెలాదు, చెవికి ఈ ఉరువాణి పట్టి ఎదినే తెలాదు. దాని విషయాలో అది వచ్చి బాగా దానికి తెలుసు. దాని అన్ని నేని ఆ ఇంద్రియాలని అది ఏ విషయాలకు పోతుందో దానిని ఎట్టా ఈడుచుకుంటున్నారో అదావదు ఎట్టా ఆమె వచ్చి ఆ తన అంగాల్ని ఈడుచుకుంటుందో అది మారి ఈ సన్యాసి ఈ జ్ఞాని స్థిత ప్రజ్ఞని ఏం చేసిండు ఈ ఇంద్రియాల్ని పూర్వం ఆ ఇంద్రియ విషయానికి పోకుండా అన్నిని రోగా ఈడుచుకుంటున్నాడు. అట్ట దోండు ఉన్నాడు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత వాండుடைய ఆ ప్రజ్ఞ అంటే ఆ జ్ఞానం వచ్చి ఎట్ట అందింట నిలైబెట్టు ఉందిట, ఉరుదిగా ఉంది. అది మారకుండా ఉరుదిగా ఉంది. అప్పుడు దేనికోసం ఇది ఎగ్జాంపుల్ తా చెప్పారు. ఇది వద్దే ముఖ్యం. ఇంద్రియాలే మన మనసు వచ్చి ఏ విధమైన సంచలనం లేకుండా ఉండిందుకు ఈ ఇంద్రియాలు వద్దే హెల్ప్ చేస్తుంది. అది ఏదన్నా ఒకటి కన్ను చూసిందంటే అయ్యే ఇది చూడాలా దీని కావాలని మనసు అడిగిందుకు ఆరంభించును. టీవీలో ఏదో ఒకటి ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాము, అయ్యి ఇది బాగుండట్టు ఉందే, ఇది తీయాల్సిమే,
ఇది మనకు యూస్ఫుల్ ఉన్నే అట అనేసి మనసు కడంజిది ఒక మాట చూసిందిట సాను తోడుతో దాన్ని పెద్ద చేసుకుంటా సకౌండ్ భూదాహారం చేసి అది లేకపోతే ఇవాళ నాకు పని నడాదు అనే అళవుకు దాన్ని పెద్ద చేయిస్తుంది. అది ఇంత లేకుండా ఉండాలంటే ఈ ఇంద్రియ ఆ విషయాలకు అది పత్తి పొయ్యేదాన్ని కొంచెం కొంచెంగా మన కంట్రోల్ చేయాలి. అది వద్దే ముఖ్యం. అదే మరి ఇంకొకటిని స్వామి చెప్పినారు, నెవర్ ఆర్గ్యూ. దోరుతోని ఆర్గ్యుమెంట్ అనేది చెయ్యకుండా. ఆర్గ్యుమెంట్ అంటే వాదం, ఒకరు ఏదైనా ఒకటి చెప్తే కుటుంబాల్లో అదే సెగ్గులో వింటుందేకా వినంగానే మన మనసు ఏం చెప్తుంది, ఇట్ట చెప్పారు నన్ను అట అనేసి మనసు ఎంచుతుంది. అనగా దానికి అపోజ్డ్ గా మనం ఒకటి చెప్పేము అట. మార్చి ఆర్గ్యుమెంట్, నువ్వు ఇట్ట ఉండావు, నీ ఇదే సరళ అటాన్సి ఏదినా నువ్వు ముట్టాల్ అటాన్సి ఏదినా ఒకటి చెప్తారంటే అదేనే మనసులో పోతా ఉన్ను. అయ్యో నన్ను ముట్టాలు చెప్తారు, ముట్టాలు ఆ తావులో ఉండి బయట పోతే కూడా ఈ మనసు ఏం చేసిన తిరిగి దాన్ని పెద్ద చేసుకుంటా ఉన్ను. దాని ఇక్కడ ఏం చెప్పారంటే మన ఆర్గ్యూ చెయ్యకుండా ఎక్స్చేంజ్ చేయండా, మన ఐడియాల్ని మన షేర్ చేసుకోండా, తిరిగి మన పகிர்ந்துకోండా. మన నే ఇట్ట ఎంచేను అనే దాన్ని పகிர்ந்துకోండా. அதே மாதிரி అగ్రి, அதாவது మీరు చెప్పేదాన్ని నేను ఏత్తుకునేను. అగ్రి చెయ్యచ్చు, డిస్అగ్రీని చెయ్యచ్చు. లేదు ఇదిలో వచ్చి నా ఎన్నం ఇట్ట లేదు, ఇది నాకేమో ఇది సరిగా ఉండట్టు లేదు అనేదాన్ని డిస్అగ్రీ చెయ్యచ్చు. కావుంటే ఆర్గ్యూ చెయ్యకుండా ఒకరితో అట్ట ఫ్యామిలీలో తిరిగి మన ఆర్గ్యూ చేసుకుంటా ఉంటే మనస్సు వచ్చి ఏ వాళ్ళ తెల్లాటేసి ఒకటినే విషయం ఉండదు. కావంటే తెల్లారిందలిక ఒక ఆర్గ్యుమెంట్ వచ్చును. ఏంటంటే అట్నే పళగుసును మనసు అట్ట పళగిసిందిట ఇంకొకరు చెప్పేదాని పూరా మనం ఏం చేయాలి, దానికి ఆపోజిట్ చెప్పాలే అటానికి తోంచిందుకు ఆరంభించును. దానికి ఉడిసి రాకూడదు. మొదటనేని దాన్ని మన సరి చేసుకోలే, దానే ఇక్కడ చెప్పారు. వాళ్ళని మన కొంచెం గాని దాన్ని మార్చుకోలే. మన ఆ తావులో ఉండి ఆర్గ్యుమెంట్ వచ్చును అటానేసి మనం ఫీల్ చేసినామంటే అక్కండి కొంచెం మెల్లిగా నలివి రావాలంట. ఆ తావులో ఉండి జరుకు మన సకాపోలే మెల్లిగా చెప్పి చూడాలే, లేకపోతే అట్టాని అది కంటిన్యూ అవును తెలితే ఆ తావులో ఉండి జరిగి సకాకుండా అట్ట అనేది. అది వద్దే ముఖ్యం. మన అది ఉంటేనే ఈ మనసు వచ్చి ఏం చేసిన కొంచెం అమైదిగా వచ్చును, లేకపోతే ఈ మనసు స్టడీగా ఉండేది వద్దే ముఖ్యం. దానికే మన వచ్చి ఏమవుతుంది, ఈ దిల్లో అడిక్ట్ అవుతుంది. మనకు ఏ పొరుள் ఏమి ఉంటున్నాலும் దానిలో పోయి మనసు మాట్టుకుంటుంది. అట్ట మాట్టుకుని ఎప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇదింత చెప్పారేక డ్రింక్స్ సిగరెట్ ఇట్ట అదింత చెప్పారు. మన అదింత యోచించాల్సిందిలా మన ఈ టీ కాఫీ అనక స్వీట్స్ లేకపోతే వేరే ఏమైనా పళకాలు ఏకపట్ట పళకాలకి మన అడిమై అవిండాము. ఆ పళకాలని మన వచ్చి అది లేకపోతే మన లేదు అటాని ఎంచేము. అది మన ముందాతి వచ్చేదాకా అదావదు వండు తాగే వండుకుంటా ఆ ముందాతి వచ్చి మన దాని వరకు స్ట్రాంగ్ గా ఉంటూ ఉంటా. ఆ ముందాతి వచ్చి దాన్ని పెట్టింది అంటే ఒక బాటిల్ ఎత్తుకొచ్చి ముందాతి దూరగా పెట్టిసారంటే వాడు పాది వీక్ అవుతున్నాడు. అవన్నీ దాన్ని చూసేప్పటికేని ఇక్కడ మనసు వీక్ అవుతుంది. దానికి స్వామి వాలిని ఎగ్జాంపుల్ చెప్పినారు. వాలి సుగ్రీవన్ వాలి రామాయణాలు చెప్పేదిగా వాలిని ముందాతి చూసినారంటే వాండుడే శక్తి పాది వాలికి సకాఫోను అనేది. మరి ఈ బాటిల్ ని చూస్తే బాటిల్ వచ్చి వీండుడే శక్తిని పాది ఎత్తుకుంటుంది. దేనికోసరం అది వచ్చి అడిక్ట్ అవిందా నుంచి మనసు ఇది లేకపోతే నా నుంచి ఉండింది వెళ్ళవదు అనే ఆ ఫీలింగ్ సకాయిందా నుంచి అది లేకుండా అది కొంచెం గెల్లు లేట్ అవుతే సాను అంతే ఇక్కడ ఒళ్ళు పదరిందుకు ఆరంభించను. ఇప్పుడు చూసేమేక అన్ని వార్నిసులంతా తాగుతా ఉంటారంట.
ఇది తవుళ్లేదు అట్టనిసి సంబంధం లేకుండా ఒళ్ళుని సెరువు ఉంటున్నాము. అదింత లేక దానికి ఆ స్ట్రెంగ్త్ మన దిడం అనేది కండిపా కావాల. దేనికి మన అడిక్టే అవ్వకూడదు. ఏ విషయానికి మనసుని అడిక్ట్ అవ్వాల్సిన అవశ్యమే లేదు. దానే ఇక్కడ చెప్పారు. ఆ ఇంద్రియంగా వచ్చి ఇంద్రియ అత్తేవ్యగా ఇంద్రియ విషయాల్లో పోయి మాట్టుకోకూడదు. దాని వచ్చి క్లియరా పెట్టుకోలే. అట్ట దూరుండారో వాళ్ళే దానిలో నిలచి ఉండారు అని అర్థం. మొదట ఇంద్రియాలని ఇది చేసేదే ఉద్దే ముఖ్యం. దాని వెనకనే அடுத்தது అన్ని దానికి ఎంత ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. సరే, அடுத்து 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య నిరాహారస్య దేహినః రసవర్జం రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. అదావదు ఇక్కడ ఏం చెప్పారు, మొదటిదిలో పులన్ విషయాల్లో మనకు వచ్చి ఏ పులన్ విషయాల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆమె తన అంగాల్ని రోగి ఈడ్చుకుంటుందో అదే మరి ఈ పులన్లు దానియుடைய విషయానికి పోకుండా అప్పుడప్పుడు ఈడ్చి పెట్టుకుంది మనకు తెలాలే అనేదాన్ని చెప్పినారు. దీనిలో ఏం చెప్పారంటే ఈ పులన్ విషయాల్లో మనకు ఉండే ఆ పట్రే రసం అనేది. ఆ రోగ మనసులో ఆ వాసనే దాని ఉడిసిందికే మనసు పట్టదంట. ఆ పట్టుని ఎట్టా మార్చడం అనే దానికి ఈ విளக்கம் ఇచ్చారు. 59లో దానికి విడై. దానిలో మన ఎంతదా మన వచ్చి ఆ విషయాన్ని పోకుండా అడక్కి పెడుతున్నాం. మనస్సులో దాని పట్టియ ఒక ఆశ అనేది కొంచెం ఆ రసం అనేది దాని ఎట్టా మార్చడం అనే దాన్ని ఇక్కడ చెప్పారు. ఆ జ్ఞానికి ఆ రసం ఉండదు. దేనికింటే వాడు ఆత్మని తుష్టగా వాడు వచ్చి ఇంకొకటిని డిపెండ్ చేసే లేదు. వాండుకు రోగనే సార్ந்து ఉండేదానించి వాండుకి ఇది వచ్చింది వాయిపే లేదు. వాండుకు ఈ రసంతా ఉండదు. కాబట్టి ఈ సాధనలో ఉన్నాండిగా దీని అడంజాలెన్స్ దోండించేండో దానికి ముయర్చి చేసి వచ్చేవాండి ఉన్నాండిగా వాడు ఏం చేసేండు ఈ ఇంద్రియాలని అడక్కి పెట్టుకున్నాండు. కావంటే ఇదింత తిల్లా ఇదింత నేను ఇంక మీద తినను తాకను అటనేసి ఒక వైరాగ్యంగా అంటూ ఉన్నాడు. కాబట్టి రోగ మనసులో ఇది ఉండుకునే ఉంది. ఆ రసం అనేది ఉండుకునే ఉండేదానిచ్చి అది బట్టి తిండి విషయాలు మట్టు లేదు. తిండి విషయం మెయిన్ గా మనం ఎంచేము. తిండి విషయం మట్టు లేదు. అందరితో ఆ పళక దోషాలు అందరితో ఆర్గ్యూ చేసేది, అందరితో ఒకరిని తిట్టేది, లేకపోతే ఇంకొకరితో ఎదురు చూసేది, అట్ట మరి ఏకపట్ట గుణాలు మనకు దానిలోంతా మన అడిక్ట్ అవి ఉంటాము. దానింత మన మనసు మనకు అరించకుండా దానిలోంతాని ఒక అడిమైతనాన్ని అవింది. ఆ వాసనల నుంచి ఆ పళకాలనే వచ్చిందా నుంచి మనస్సు దానింత అడిమై అవి ఉంది. ఆ అడిమైతనాన్ని ఎట్టా మార్చడం అనేదే ఇక్కడ దానికి బదులుగా ఈ శ్లోకం ఉంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః అంటే ఈ జీవాత్మ, మనకు రోగం ఉండే ఈ జీవాత్మ నిరాహారస్య ఆహారం లేకుండా ఈ మనసుకు ఈ ఇంద్రియాల మూలంగా ఏ విధమైన ఉణవుని అక్కడ ఇయ్యల, ఆహారనే అక్కడ ఇయ్యల, ఏ ఇంద్రియాలని బాగా కట్టుపడిచాడు. అట్ట ఉండే విషయా వినివర్తంతే. విషయ అంటే ఈ పొరుట్కల్ అన్నిని వినివర్తంతే అంటే ఉడిసిన వాళ్ళు. అట్ట ఉడిసిన వాండుకు
రసవర్జం రసహ అపి, అదావదు ఆ రుచి దానికి ఆ పొరుల్ని ఉడిచాండు. నాకు ఈ పొరులు వద్దు, నేను ముందర వద్దే పాంతలు బయట ఆశ ఉన్ను నాకు అట్ట అనిసి మనం ఎంచితే, ఇప్పుడు ఆ పాంత అనేప్పుడు వేని ఒక ఆ రోగ మనసులో అడి మనసులో ఆశ ఉన్నది అంటే అది ఉడిసిని ప్రయోజన లేదు అట్ట అనేసి దీనిలో చెప్పారు. అదావదు కావంటే మనసునుடைய తన్మై అట్టనే ఉండు. దానికోసం మన గిల్టీగానో దీనిగానో వర్తపడాల్సిన అవసరం లేదు. అందరుடைய మనసులోని కొంచెం కొంచెంగానే అది మారుకొచ్చినే తవిర తోడుతో దాన్ని మార్చింది. మనకు ఆ ఇది ఉండాలి, ఆ స్ట్రెంగ్త్ మనసులో ఆ దిడతన్మై ఆ బలం ఉండాలి. ఆ బలంతో మనం ఏం చేయాలి, తిరిగి ఎంచి చూడాలి అనేది. ఆ పట్టు ఉందా లేదా, ఆ పట్టు ఉన్నది అంటే దాన్ని ఎట్టా మార్చుకోవచ్చు. ఆ రుచి రసవర్జం వినివర్తంతే నెత్తుకోలే విషయ రసవర్జం వినివర్తంతే నిరాహారస్య దేహిన. రసవర్జం అంటే ఆ రుచిని తవర ఆ పొరుల్ని పూర మనం ఉడిచాము. ఈ రుచి కూడా ఎప్పుడు సకాఫును రసహ అపి అంటే ఈ రుచి కూడా అస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆ రుచి కూడా ఈ పరం దృష్ట్వా ఈ పరం పొరుల్ని మన அறிஞ்சுకునేప్పుడు మాండుకు అది కూడా అழிஞ்சிపోతుంది. அதாவது ఎప్పుడు వచ్చి ఆ జ్ఞానం ఆత్మ జ్ఞానం నే దూరు ఇరవంట దూరు అనేది మన తెలుసుకునేప్పుడు ఆ ఆత్మ బ్రహ్మ ఐక్యాన్ని మనం పురించుకునేప్పుడు అన్నిలోని ఆ దేవుడు తవిర వేరొక్కటినే లేదు అనే దాన్ని పురించుకునేప్పుడు కనీస ఏదో ఒకటి ఉంటేనే దాన్ని అడంజాలని మనం ఎంచుతాం. అన్ని వాండే అనేప్పుడు అన్ని ఆ దేవుడే అనేప్పుడు నాకు రోగాన్ని అదే దేవుడే ఉన్నాడు, అన్ని రోగాన్ని అదే దేవుడే ఉన్నాడు అట్ట అనేప్పుడు దాని కనీగా అడంజాలే అనే విరుపం అనేది వానికి లేకుండా కాకపోతుంది. ఆ చిన్న ఆ రసం అనేది కూడా ఆ చిన్న ఇది కూడా ఆ మనసు రోగ ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో రోగ ఏదో ఒకటి మనసులో నోండుతా ఉంది అంటూ ఆహా రోగ ఉండుకుని మనని హింస చేతా ఉంది. ఎట్లా దీన్ని అడంజి రావలేదు, ఒక్కరు తెలాహండ దీన్ని చేయిస్తాడు అట అనేసి ఏగపట్ట దీన్ని మన కొలరబడి చేసుకుంటున్నాము. ఆ మనసు దానికి పోకుండా ఎప్పుడు ఉండు అంటే ఈ పరంపొరుల్ని ఎప్పుడు వాళ్ళు చూసేండో అదావదు ఆ పూర్ణన్ నే వచ్చి ఈ అదృప్తిగా నేను ఎప్పుడు ఫీల్ చేసేనో నాకు ఇది ఒకటి ఒత్తనే నేను ముழுமை అడంజేను, ఈ ఒక ఆశ నెరవేరేప్పుడే నేను వచ్చి ముழுமை అడంజేను అటంతా ఎంచేప్పుడే వాళ్ళకి వచ్చి ఒక అది కావలే అనే ఫీలింగ్ తా ఉంటుంది. ఆ రసంతా ఈ పరంపొరుల్ని బాగా పురించుకునేప్పుడు అది ఒకటి లేకుండా కాపోతుంది. దానే ఇక్కడ చెప్పారు. వద్దే ముఖ్యమైన విషయం ఇది. అదావదు ఎక్కడ ఈ మనవుடைய ఎదిరి ఎక్కువ నాండు వాడి స్వభావం ఏమి అనేది మన క్లియర్ గా తెలుసుకున్నామంటే ఆ ఎదురుని మన అழிచేది వద్దే ఈజీ. அதே மாதிரியே మనకు మనవుடைய ఎదిరి ఏమి మన ఈ స్థిత మన మనసు ఆ ఆనందాలు లయించేదానికి ఏది మనని తడసేతుంది అని చూసేప్పుడు మొదటి తడై ఈ ఇంద్రియాల నుంచే మనకు వస్తుంది అనేదాన్ని ఇక్కడ చెప్పేది దేవుడు. ఆ ఇంద్రియాల నుంచి సరే ఇంద్రియాలని అడక్షాము అనగా దానిలో ఉండే పట్టు రోగా ఉండి పోంటుంది. అది ఎప్పుడు పోను, అది ఉన్ను పట్టు కొంచెం దినాలకు ఉండనే చేసిన మొదట మనం ఏం చేయాలి, ఇంద్రియాల్లో ఉండే ఆశల్ని అన్ని నీకి రావాల, దాన్ని కంట్రోల్ చేసా అన్ని ఇంద్రియాలని రోగ కూడి చూసిందుకు పలకాల. అదావదు మన మనసు అన్ని ఏం చేస్తుంది కఠోపనిషత్తులో ఇంకొక మంత్రం పరాంచి కాని వ్యతృనత్తుని ఆరంభించు. దానిలో ఏం చెప్పారంటే దేవుడు వచ్చి ఈ ఇంద్రియాలని అన్ని బయట చూసేట్టుగానే పడచిందండి. దోండు ఆ ఇంద్రియాలని అన్ని రోగకూడి చూసిండు పళకేండో వాండే ధీరన్ బుద్ధివాన్ అట అనేదాన్ని చెబుతురు.
అదే మరి మన దిల్లో కూడా దానే చెప్పారు. అదావదు ఇది బయట కూడి పోతనాலும் ఈ స్థిత ప్రజ్ఞని ఏం చేసిండు, దాని రోగ కూడి ఎత్తుపోయిందుకు పళకితున్నాడు. అది వద్దే ముఖ్యం. అట్ట చేసేప్పటికే దల్లో ఉండే ఆ ఇంద్రియాల పైగా ఉండే పట్టు మనకు లేకుండా సకావుతుంది. ఆత్మ ఆ దల్లోనే నీ పరంపొరుల్లోనే ఇది లయించింది ఆరంభించేప్పుడు. ఈ ఎన్నాళ్ళు పరంపొరుల్లోనే లయించింది ఆరంభించేప్పుడు మనస్సు ఈ ఇంద్రియాలని అన్ని ఉడిచిందింటే అది వెరుమ్మైగా సకాఫోనే. అజ్జో దానికి ఒకటినే తవ్వులదే. అది వచ్చి అట్నే విరక్తిని ఉచ్చానికి సకాఫోనే. అయ్యో ఇది తవ్వలేదే అది తవ్వలేదే అన్నిని మనం కంట్రోల్ చేసి పెట్టుకుంటాము. అటంటే అది లేదు. మనసుని ఎక్కడ పట్టరావలే, ఎత్తుకుపోయి దేవుడి పైగా పెట్టరావలే. కన్ను దేని చూడాలే, దానికి ఒక పాట కూడా తమిళ్లో ముందర తలయే నీ వనంగాయించి ఒక్కొక్క ఉరుపులుని ఆ దేవుణ్ణేని ఎంచేట. కన్ను ఆ దేవుడి ఉరువానియే చూతా ఉంది. செவ்வி వాండుடைய పాటలాని వాండుடைய మహిమలానే వింటా ఉంది. అనగా మన మూకు వాండుடைய దివ్య దీనియే రసించుతా ఉంది, వాసనల్ని దీనియే రసించుతా ఉంది. అటనేటు అన్ని దీనిని ఆ దేవుడుடைய మహిమల్ని ఎంజాయ్ చేసిందికే పెట్టుకున్నా ఉంటాయి. ఇంద్రియాలు పూరం దానికి మన ఉపయోగించింది ఆరంభించా ఉంటే ఆటోమేటిక్ గా దల్లో మనకి ఒక ఆనందం వచ్చింది ఆరంభిస్తును. ఈ ఆనందం ఈ చిల్లర ఆనందాలని మన ఉడిస్తూ బట్టి నిత్యం అనిత్యంగా ఉండే నిలయట్ర ఆనందాలు బట్టి ఇది తాకే దాని నుంచి ఒకరితో మాట్లాడేది వాళ్ళు ఉంటేనే వాళ్ళతో మాట్లాడితేనే నాకు సంతోషం, వాళ్ళు దీని వింటనే నాకు సంతోషం అనేది మారిపోను. కొంచెంగా దానితో మన దెల్లో అడిక్ట్ అవేవో దాని అన్ని నేని ఈశ్వరనోడు ఆయను ఆశై అరుమిన్గల్ చెప్పారు. దేనికోసం ఉడనే మొదటనే దాని ఇది చేసి రావలేం లేదు. నిలై పరంపొరుల్ని అడంజేదాకా దాన్ని మన యూజ్ చేయాల. దాని వెనక దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికే మన ఇదిలో చెప్పేరిక ఇప్పుడు సాధనం అనేది ఆ ఉపాయం అనేది రెండు వగ. ఒక ఉపాయం ఏమింటే దాని మన ఇప్పుడు పడికట్టు ఉంది, విద్య పోగానే ఆ పడికట్టుని మన యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దివి రావాలంటే తిరిగి ఆ పడికట్టు మన కండిపా కావడ. అదే మరి ఒక కర్రలో ఉండి ఇంకో కర్రకి పోవాలంటే ఆ బోట్ ని యూజ్ చేసే అవ్వాలే. కాబట్టి బోట్ లో ఉండి దివను అంటే ఆ కర్రకి పొయ్యేదని ఏం ప్రయోజనం? దివిందుకు మన దానిలో ఉండి ఉడిసి పొయ్యే అవ్వాలే. అదే మారియే ఈ శాస్త్రాలన్నీ మన దాన్ని చదవాలే. కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక దీన్ని అటెంచిన వెనక దానికి యూస్ అనేది లేదు. అది ఆ జ్ఞానిని మన దాని ఒక శ్లోకాలు చూసాము. ఇక యావానర్త ఉదపానే సర్వత సంప్లుతోదకే వాంటికి ఆ ఎట్టా కినరులో ఉండే నీర్నిలయలు చిన్న నీర్నిలయలు ఎంత యూసో అంత యూసే అవును ఈ వేదాలు ఇంతని కర్మకాండ ఇది ఇంతని ఆ జ్ఞానికి అనేదాన్ని మనం చూసాం. అదే మరి ఇక్కడ నానే ఇక్కడ తిరివిని మన చూసుకోవాలి. ఈ పట్టుని ఎప్పుడు పట్టుని లేకుండా సకాపును ఆ పరంపొరుల్ని వాడు నిత్యంగా ఇచ్చేప్పుడుగా అది సకాపును. அடுத்து యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాతీని హరంతి ప్రసభం మనః. యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాతీని హరంతి ప్రసభం మనః. ఇప్పుడు వచ్చి యతతః హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. యతతః అంటే ముయర్చి చేసేది. ముయర్చి చేసి నాలు కూడా హే కౌంతేయ అర్జుననే పురుషస్య విపశ్చితః. విపశ్చిత అంటే బాగా తెలింద அறிவு ఉండేవాడు. అట్ట ఉండే ఆ పురుషన్ ఆ మనిషి బాగా మంచి அறிவு ఉండే ఆ మనిషి
ముయర్చి చేసినాலும் కూడా ఇంద్రియాని ప్రమాతీని అంటే వద్దే పవర్ఫుల్ లా ఉండే వద్దే పవర్ఫుల్ అంటే శక్తి పడైత ఆ ఇంద్రియాలు ఏం చేస్తుంది ప్రసభం అంటే బలాత్కారంగా ఈ మనసుని హరంటి వాండునే మనసుని ఈడుస్కు సకావుతుంట ఎంతదా శ్రమ పడి వాడు ఇంతగా அறிவு ఉండేవాడు బాగా ఊరియ వట్టి వాడు లేదు ఇది ఇంత తెలాని వాడు లేదు తెలిసిన వాడుగా ఉన్నాడు అదే తయాలో ముయర్చి ఉండేవాడు గాని ఉన్నాడు అట్ట ఉండేవాడు కూడా ఈ ఇంద్రియాలు వచ్చి ఉద్ద శక్తి పడచిన ఉండేదానిచ్చి ఏం చేస్తుంది అది బలాత్కారంగా ప్రసభంతో బలాత్కారంగా ఈ మనసుని ఈడుసు సకావుతుంది అయ్యయ్యా అడితే ముయర్చి చేసిన ప్రయోజనం లేదు అది బలాత్కారంగా ఈడుసకంటే ఆయన దీన్ని ముయర్చి చేయాలే అది లేదు ఇక్కడ దానియుடைய స్వభావాన్ని చెప్పారు అదావదు మన అప్పుడైనా చూసినాం ఇక ఒక ఎనిమియుடைய అది ఎక్కువ ఉంది ఆ ఎదిరి ఎక్కువ ఉన్నాడు వాడుடைய స్వభావం ఏమి అనే దాన్ని మన క్లియర్ గా తెలుసుకున్నామంటే దాన్ని ఎట్టా కంట్రోల్ చేయాలి అనేది మనకు పురించింది ఆరంభం ఇక్కడ మన ఎదిరి ఏమి ఈ ఇంద్రియాలే అది ఎటువంటి ఇంద్రియాలు అది భయంకర శక్తి ప్రమాతిని అది బాగా అన్నిని ఏవాళ్ళ మత అంటే కటంచేది మనసుని బాగా కలెక్కి పెట్టుకునుంటా ఏ తావులో కొళపం చేయాలన్నా అన్ని కొళపాలు చేసి పెట్టుకుని చాన్ అంటేగా మన కటంచేది మత్తు అంటేగా మత్తుని పెట్టి పెరుగు కటంచి వెన్నె ఎత్తేము అది మరి ఈ మనసుని ఏం చేస్తున్నా కాయి 5 ఇంద్రియాలని కటంచి ఎత్తుతుంది అంత శక్తి పడచింది అది ఈ ఇంద్రియాలు పూరా అంత శక్తి పడచింది అనేదాన్ని మనకు దేవుడు చెప్పారు అదే మరి వాడు బాగా తెలివైన அறிவு ఉంటే కూడా ముయర్చి నిండా ఉంటే కూడా వాణ్ణి ఈడుసు సకావుతుంది బలాత్కారంగా ఈడుసు సకత్ని అనేప్పుడు దీన్ని దేనికోసం చెప్పారు మన అవేర్నెస్ నిండా ఉండాలి మనకు విழிப்புணர்வு అనేది ఇంకా బాగా ఉండాలి అనే దానికోసం మనకు ఒక హెచ్చరికై నువ్వు దీన్ని లేసుగా ఎంచుకు ఇంత చేసిరాజు అట్టంతా ఉండకూడదు దానిలో అవేర్నెస్ తో ఒక విழிப்புతో నువ్వు దాన్ని వద్దే అదాவது సావధాన్ అంటారు అదాவது సావధాన్ అంటే హెచ్చరికతోని అవేర్నెస్ తో విழிப்புతోని దాన్ని ముయర్చి ఇంకా బాగా ముయర్చి ఊరికి అది అట్టనే ఒక మాట ముయర్చి చేసి రాలేదనగానే అట్టనే సోంబేరితనంగా దాన్ని ఉడిసి రాకూడదు తిరివి నువ్వు ముయర్చి దానియుடைய పழக்கம் అదే దాని నువ్వు మార్చేది నీవుடைய తన్మై నువ్వు అది చేసే అవ్వాలే అనే దానికోసం ఈ శ్లోకాన్ని చెప్పిండారు దీన్ని ఇంకా కొంచెం అనగా అడుగుతదిలో బాగా చూతాడి నమస్కారం